అల్లుతున్న ఆత్మీయత అంటూ కష్ట సుఖాల్లో అన్నదండలు కలిసిపోయి మనస్తత్వాలు పల్లెల్లో ఉండే ఈ సంస్కృతి పట్టణాల్లో అరిదే కొండొకచో కనిపించే ఆత్మీయత ఇప్పుడు నగరాల్లోని అపార్ట్మెంట్లను వెలువరిస్తోంది. ఆర్థిక నుంచి ఆధ్యాత్మికం దాకా, వినోదం నుంచి విహారం దాకా తోటి వాళ్ళతో కలిసిపోతూ గృహ సమూహాలు ఆత్మీయ నిలయాలుగా మారుతున్నాయి. దీనికి ఆలంబనంగా నిలుస్తున్నారు అందులోనూ స్త్రీమూర్తులు అంటూ. ఇళ్లలో ఇక్కడ జనాలు అపార్ట్మెంట్లలో కూడా కలుపుకునే కల్చర్ వస్తుంది అన్నటువంటిది మంచి ఆలోచన. కాకపోతే అన్ని చోట్ల అలా జరగాలని కోరుకుంది. కాకపోతే సాక్షి బియ్యం బండి ఆగింది, మీ రేషన్ మీరే తెచ్చుకోండి, ఎండియు వ్యవస్థను రద్దు చేసిన కూట ప్రభుత్వం. 1 నుంచి చౌకధరల దుకాణాల ఎదుటి క్యూ కట్టాల్సింది, దేశం మెచ్చిన వ్యవస్థకు రాజకీయ కుట్రలతో మంగళం, ఇంటి ముంగిట అందించిన సేవలను అదనపు భారంగా చిత్రీకరణ, రేషన్ అక్రమ తరలింపు వాహనాలుగా ఎండిఓలపై దుష్ప్రచారం, వాలంటీర్ వ్యవస్థ రద్దుతో తిరోగమన పాలన ప్రారంభించిన చంద్రబాబు. ఏడాది పాలన పూర్తిగా వస్తున్న తరుణంలో ఊపందుకున్న కక్షపూరి చర్యలు. గత ప్రభుత్వంలో 9,260 మందికి ఎండిఓ ఆపరేటర్లుగా సొంత ఊర్లో ఉపాధి, బడుగు బలహీన వర్గాల యువత సొంత కాళ్ళపై నిలబడేలా ప్రోత్సహించిన వైఎస్ జగన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఒక వాలంటీరు, ఒక ఎండియు స్థానికులకే ఉపాధి. ఏ ప్రభుత్వమైనా ఉపాధి కల్పించాలి, ఉన్న ఉపాధి తీయడాన్ని గొప్పగా చెప్పుకుంటున్నటువంటి రోజులు. లేకపోతే హామీలు గాలి